హల్లెలూయా. ముందుగా తండ్రి మన రక్షకుడు ప్రభుత్వం తెలియజేస్తున్నానండి. చిరు వచ్చిన ప్రతి ఒక్కరు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వ్యక్తిగతం కాచిపడిన విధానం బట్టి అందరూ కూడా ఒక స్తోత్రాలు తెలియజేద్దామండి. స్తోత్రం. లెంట్లోని 3వ ఆదివారము అనగా భోకులి దృష్టించుము. ఈ దినంగా ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్తానండి, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా 2 సమయాలు 22వ అధ్యాయము 1 నుంచి 7 వరకు అండి. 2 సమయాలు 22వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. రెండో పాఠంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ప్రకటనలు 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. మూడో పాఠంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 42 నుంచి 51 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42 నుంచి 51 వరకు. లెంట్లోని మొదటి ఆదివారము ప్రారంభ గీతము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతని తప్పించదను, నా రక్షణ అతనికి చూపించదను. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వోన్నతిని నీడను విశ్రమించేవాడు. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి దేవా, నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావం గల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరి నుండి కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమెన్. ఉద్గమన గీతము. యెహోవా లెమ్ము, నరులు ప్రబలింపక పోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశించుదురు. ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మమ్మను కరుణింపుము, ఓ ప్రభువా మమ్మను కరుణింపుము. అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్తాను, దయచేసి నాతో పడుకున్నా అందరిలో చూద్దామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. చదవనని లేకుండా దేవుడి